మీకు శాలరీ వచ్చేది నెలలో ఒక్క రోజు మాత్రమే. ఐదర్ మీకు ఫస్ట్ రోజు రావచ్చు, లేదంటే మీకు 31st రోజు శాలరీ రావచ్చు. కానీ శాలరీ వచ్చిన టైంలోనే మీకు 37.5% రివార్డ్స్ ఇస్తామని ఒక క్రెడిట్ కార్డ్ చెప్తే, అంతేకాదు నార్మల్ ప్రతి ఒక్క స్పెండ్ మీద 5% రివార్డ్స్ ఆఫర్ చేస్తామని చెప్తే, ఎప్పుడైతే మీరు 20,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి 10% రివార్డ్స్ ని ఆఫర్ చేస్తామని చెప్తే, వర్చువల్ కార్డ్ తీసుకుంటే మీకు లైఫ్ టైం ఫ్రీగా అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ కనుక మీరు ఫిజికల్ కార్డ్ కనుక తీసుకుంటే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫారెన్ మార్కప్ ఛార్జ్ వచ్చేసరికి మీకు 1% అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ వచ్చేసరికి మనకి రూపే కార్డ్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ అన్ని కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక పర్ఫెక్ట్ కార్డ్ చూసినట్టు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉందన్నమాట. 37.5% రివార్డ్స్ అంటే 37.5% క్యాష్ బ్యాక్ అని కాదు, ఓన్లీ రివార్డ్స్ అని మాత్రమే. ఈ కార్డ్ యూస్ చేసి మనకి అసలు ఎగ్జాక్ట్ రివార్డ్స్ అనేది ఎంత వస్తాయి, సాలరీ డే బోనస్ ఎలా పనిచేస్తుంది, అసలు మన సాలరీ డే వచ్చినప్పుడు 37.5% రివార్డ్స్ ని ఎంత స్పెండ్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చు, అండ్ ఈ కార్డ్ ఎవరికి సూట్ అవుతుంది అండ్ ఎవరు స్కిప్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ గా అయితే చూద్దాం అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి శాలరీ సే రూపే క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి సియూబీ బ్యాంక్ తో అయితే కొలాబరేట్ అయ్యి ఈ కార్డ్ తీసుకురావడం జరిగింది అనమాట. సియూబీ బ్యాంక్ అంటే సిటీ యూనియన్ బ్యాంక్. సో వీళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యి ఈ కార్డ్ తీసుకురావడం జరిగింది. ఈ కార్డ్ మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనకి వర్చువల్ వేరియంట్ అండ్ ఫిజికల్ వేరియంట్. ఈ 2 వేరియంట్స్ అసలు వీళ్ళు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు, ఈ 2 వేరియంట్స్ మధ్య తేడా ఏంది, ఏ వేరియంట్ తీసుకోవాలి, మెన్షన్ చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, అండ్ వీళ్ళు చేసుకుంటున్న మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే మనం ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఏదైతే వర్చువల్ వేరియంట్ ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్డ్ వచ్చేసరికి మీకు ఎలాంటి జాయినింగ్ ఫీజ్ అండ్ ఎలాంటి యాన్యువల్ ఫీజ్ అయితే రావట్లేదు. మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కార్డ్ తీసుకుంటే మీకు ఎలాంటి ఫిజికల్ కార్డ్ అయితే మీకు హోమ్ డెలివరీ అయితే చేయరు. వర్చువల్ గా మీకు శాలరీస్ యాప్ అయితే కనిపిస్తుంటది. అండ్ ఇది వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ కార్డ్ ని మీరు ఎక్కడైనా సరే లింక్ చేసేసుకోవచ్చు. లైక్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం, ఎక్కడైనా సరే మీరు ఈ కార్డ్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ సెకండ్ వేరియంట్ కనుక చూసుకుంటే ఫిజికల్ ప్లస్ వర్చువల్ కార్డ్ అయితే వస్తుంది. శాలరీస్ యాప్ లోనే కనిపిస్తుంటది అనమాట. వర్చువల్ వేరియంట్ వచ్చేసరికి ఫిజికల్ వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు హోమ్ డెలివరీ అయితే చేసేస్తారు. ₹500 ప్లస్ GST జాయినింగ్ ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ ₹500 ప్లస్ GST యాన్యువల్ ఫీజ్ కింద అయితే పడుతుంది. కానీ ఒక్క ఇయర్ లో మీరు 2 lakhs అంతకంటే ఎక్కువ కనుక ఈ కార్డ్ యూస్ చేసుకొని స్పెండ్ చేశారంటే మీకు ఎలాంటి యాన్యువల్ ఫీజ్ అయితే ఉండదు. ఈ కార్డ్ లో సార్ వెల్కమ్ బెనిఫిట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 30 days లా కనుక ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి 2500 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 30 days లా 15 UPI పేమెంట్స్ కనుక మీరు కంప్లీట్ చేశారనుకోండి అక్కడ వచ్చేసరికి మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 3 months లా కనుక మీరు 30,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి 1500 రివార్డ్ పాయింట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మీరు ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 3 months లా 6000 రివార్డ్ పాయింట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ 6000 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు 0.20 పైసా అయితే కన్వర్ట్ అవుతుంది. 5 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు మీకు ₹1 అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చే 6000 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అరౌండ్ మీకు ₹200 కింద అయితే కన్వర్ట్ అవుతుంది. వాట్ అబౌట్ రివార్డ్ సిస్టమ్? ఇప్పుడు ఈ కార్డ్ యొక్క రివార్డ్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే రివార్డ్ సిస్టమ్ చూసారనుకోండి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉండొచ్చు, కానీ క్లియర్ గా అయితే వినండి, మీకు ఇక్కడ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. జనరల్ గా చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ శాలరీస్ వెబ్సైట్ కనుక వెళ్ళారనుకోండి అక్కడ ఒకసారి 5% రివార్డ్స్, 10% రివార్డ్స్ అండ్ 37.5% రివార్డ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇట్లా మెన్షన్ చేసిన విధంగానే క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రివార్డ్స్ అని మెన్షన్ చేశారు, ఎక్కడ క్యాష్ బ్యాక్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీకు 5% రివార్డ్స్ అంటే క్యాష్ లో 5% వర్త్ రివార్డ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయట్లేదు. జస్ట్ మీకు 5% రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ₹100 అయినా స్పెండ్ చేశారనుకోండి ఆ ₹100 వచ్చేసరికి మీకు 5 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 5 రివార్డ్ పాయింట్స్ మనం క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు ₹1 కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అంటే మీకు 1% క్యాష్ బ్యాక్ లెక్క అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 5% రివార్డ్స్ అంటే మీకు 1% క్యాష్ బ్యాక్ అనమాట. ఒక మంత్ లో కనుక మీరు 20,000 బిలో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి అక్కడ వచ్చేసరికి మీకు 5% రివార్డ్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎవ్రీ ₹100 వచ్చేసరికి 1% వస్తుంది. అప్ టు ₹20,000 వరకు మీకు 1% అంటే ₹200 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు 20,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేస్తారో 5% రివార్డ్ కాస్త మీకు 10% రివార్డ్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. 10% రివార్డ్ కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకున్నట్టయితే 20,000 తర్వాత కనుక మీరు ఏదైనా ₹100 స్పెండ్ చేశారనుకోండి ఆ ₹100 వచ్చేసరికి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే 10 రివార్డ్ పాయింట్స్ కాస్త మీకు ₹2 కింద అయితే కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు 20,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక 25,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి
అనుకోండి, ఇక్కడ మాకు 25,000 కి 2% క్యాష్ బ్యాక్ వస్తుందంటే కాదు. ఎప్పుడైతే మీరు 20,000 వరకు మీరు స్పెండ్ చేస్తారో ఆ 20,000 కి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు 5% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే 5,000 ఎక్స్ట్రా మీరు స్పెండ్ చేశారో దానికి మాత్రమే 10% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఆ 5,000 కి మాత్రమే మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తుంది అనమాట. ఓవరాల్ గా మీరు 25,000 స్పెండ్ చేసినందుకు మీకు 300 రూపీస్ వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది. సాలరీ డే బోనస్ 37.5% రివార్డ్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం. మంత్ ఎండ్ లో కానీ మంత్ స్టార్టింగ్ లో కానీ మీకు సాలరీ పడుతుంది చూసారా. సాలరీ వచ్చిన టైంలోనే ఎనీ ఎలిజిబుల్ స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 37.5% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు మీరు ఫిజికల్ కార్డ్ యూస్ చేస్తే మాత్రమే మీకు 37.5% రివార్డ్స్ అయితే వస్తాయి. వర్చువల్ కార్డ్ యూస్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 25% రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలిజిబుల్ పేమెంట్స్ కూడా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేసినా సరే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఓన్లీ సాలరీస్ యాప్ యూస్ చేసుకొని దాని త్రూ మాత్రమే మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు 25% రివార్డ్స్ కానీ లేకపోతే 37.5% రివార్డ్స్ కానీ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం అసలు సాలరీ డే రోజున మేము ఎంత స్పెండ్ చేస్తే నాకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో చూసుకున్నట్టయితే ఈ కార్డ్ యూస్ చేసుకొని ఏదైనా ఎలిజిబుల్ స్పెండ్స్ మీరు సాలరీస్ యాప్ నుంచి కనుక మీరు చేశారనుకోండి, ప్రతి 100 రూపీస్కి వచ్చేసరికి మీకు 25 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది మనకి వర్చువల్ కార్డ్ నుంచి 25 రివార్డ్ పాయింట్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఆ 25 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకున్నట్టయితే 5% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అదే కనుక మీరు ఫిజికల్ కార్డ్ యూస్ చేసుకొని మీ సాలరీ డే రోజున కనుక మీరు ఎలిజిబుల్ స్పెండ్ చేశారనుకోండి, ఎవ్రీ 100 రూపీస్కి వచ్చారు ఇక్కడ మీకు 37.5 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ 37.5 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకున్నట్టయితే 7.5 రూపీస్ కింద అయితే మీకు కన్వర్ట్ అవుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ కూడా వాళ్ళు ఎస్ కాయిన్స్ లెక్క మీకు సాలరీస్ యాప్ లని క్రియేట్ చేస్తారు. సాలరీస్ యాప్ లని మీరు ఆ కాయిన్స్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేయడమో కానీ ఏదైనా బిల్ పేమెంట్ చేసుకుని కానీ సరే మీరు యూస్ చేసుకోవచ్చు. మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను వర్చువల్ కార్డ్ తీసుకున్నా లేదంటే ఫిజికల్ కార్డ్ తీసుకున్నా కూడా నా సాలరీ డే రోజున మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి. సో 5% నుంచి 7.5% వరకు నాకు వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది. ఈ పర్సెంటేజ్ ని యూస్ చేసుకొని ఎంత ట్రాన్సాక్షన్ చేసినా సరే నాకు సేమ్ పర్సెంట్ వాల్యూ బ్యాక్ అనేది వస్తుందా అంటే రాదు. ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద క్యాపింగ్ అయితే ఉందన్నమాట. ఈ 25% కానీ ఈ 37.5% కానీ మీరు పొందాలని అనుకుంటే ఆ మంత్ మొత్తంలో వచ్చరికి మీరు మినిమం 5,000 రూపీస్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకటేసారి అయితే ఏం లేదు, మీరు ఆ మంత్ మొత్తంలో తక్కువ పేమెంట్స్ అయినా సరే ఓవరాల్ గా మీరు ఒక 5,000 కనుక క్రాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఈ సాలరీ డే బోనస్ కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆ ట్రాన్సాక్షన్ మీరు ఫస్ట్ కానివ్వండి 31st కానీ చేయకూడదు. ఆ 2 రోజులు మినహాయించి మిగతా ఎన్ని రోజులైనా సరే మీరు ఓవరాల్ గా 5,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేస్తే మాత్రమే మీరు ఈ సాలరీ డే బోనస్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఈ సాలరీ డే బోనస్ లో ఇంకొక డ్రాప్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ మేము ఎంత స్పెండ్ చేసినా సరే దాని తగ్గట్టుగా రివార్డ్స్ అనేది వస్తాయి అంటే అది కూడా కాదు. ఒక మంత్ లో మీకు ఓవరాల్ గా 15,000 రూపీస్ వరకు మాత్రమే రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎనీ ఎలిజిబుల్ స్పెండ్ అది కూడా వచ్చరికి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మీకు 15,000 అయితే దాటకూడదు అనమాట. మాక్సిమం సాలరీ డే రివార్డ్స్ వర్చువల్ కార్డ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, 15,000 రూపీస్ వరకు కనుక మీరు స్పెండ్ చేశారు అనుకోండి, 25% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ 25% రివార్డ్స్ 3,750 ఎస్ కాయిన్స్ కింద అయితే మీకు వస్తుంది అనమాట. 3,750 ఎస్ కాయిన్స్ ని కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు 750 రూపీస్ వర్త్ క్యాష్ అయితే మీకు కన్వర్ట్ అవుతుంది. అదే కనుక మీరు ఫిజికల్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, అరౌండ్ 37.5% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 37.5% రివార్డ్స్ 5,625 ఎస్ కాయిన్స్ కింద అయితే మీకు వస్తుంది అనమాట. ఈ 5,625 ఎస్ కాయిన్స్ ని కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే 1,125 రూపీస్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ రివార్డ్స్ కనుక మీరు గెయిన్ చేయాలనుకుంటే ఆ మంత్ లో సాలరీస్ యాప్ ని యూస్ చేసుకొని మీరు 5,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 5,000 స్పెండ్ చేసినందుకు మాకు ఎలాంటి రివార్డ్స్ వస్తాయంటే, మీకు ఇక్కడ 5% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ 5% రివార్డ్స్ అంటే మీకు 1% వాల్యూ బ్యాక్. అంటే మీరు ఆ 5,000 స్పెండ్ చేసినందుకు ఇక్కడ మీకు 50 రూపీస్ వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది. ఎలిజిబుల్ కానీ ట్రాన్సాక్షన్ కనుక చూసుకున్నట్టయితే, మీరు ఫ్యూయల్ కొట్టించిన, వ్యాలెట్ లోడ్ చేసిన, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ లో మీరు మనీ లోడ్ చేసినా కానీ అండ్ జ్యువెలరీ ఏదైనా బై చేసినా సరే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని రెంట్ పేమెంట్స్ చేసినా, యూటిలిటీ పేమెంట్స్ ఏమైనా చేసినా సరే, రైల్వే పేమెంట్స్ ఏమైనా చేసినా సరే, గవర్నమెంట్ సర్వీసెస్ ఏదైనా పేమెంట్ చేసినా కానీ, ఇన్సూరెన్స్ కట్టినా, ఎడ్యుకేషన్ ఫీ పేమెంట్ చేసినా సరే, టెలికామ్ ఏదైనా పేమెంట్ చేసినా సరే, అక్కడ వచ్చరికి మీకు బేస్ రివార్డ్స్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి మీకు బోనస్ రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది వచ్చరికి ఓన్లీ మనకి ఫిజికల్ కార్డ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఒక ఇయర్ లో 12 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 1 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ పర్ మంత్. కానీ ఈ లాంజ్ యాక్సెస్ అనేది మీకు ఫ్రీగా అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. మీరు ప్రీవియస్ మంత్ సైకిల్ వచ్చేసరికి 10,000 అంతకంటే ఎక్కువ కనుక స్పెండ్ చేశారనుకోండి, ఎప్పుడైతే మీకు బిల్ జనరేట్ అవుతుందో ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఒక డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అనేది అన్లాక్ అయితే అవుతుంది. అలా మీరు ఎవ్రీ మంత్ 10,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, బిల్ జనరేట్ అయిన తర్వాత నుంచి మీకు ఒక లాంజ్ యాక్సెస్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఆ లాంజ్ యాక్సెస్ కూడా మీకు 30 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఫారెక్స్ మార్కప్ గురించి కనుక చూసుకున్నట్టయితే, ఈ ఫారెక్స్ మార్కప్ కూడా మీకు
ఫిజికల్ కార్డ్ లో మాత్రమే 1% ఫారెక్స్ మార్కప్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్యూయల్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ లో మనకి ఫ్యూయల్ మీద ఎలాంటి రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. ఎస్ కాయిన్స్ రిడీమ్షన్, ఈ ఎస్ కాయిన్స్ ని కనుక మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ శాలరీసే యాప్ నుంచి మాత్రమే మీరు రిడీమ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు 200+ బ్రాండ్ వాచెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఈ ఎస్ కాయిన్స్ ని మీరు క్యాష్ గా కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. శాలరీసే యాప్ లో కొన్ని మర్చెంట్ ఆఫర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అక్కడ కూడా మీరు ఈ కాయిన్స్ అయితే రిడీమ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఎస్ కాయిన్స్ వచ్చేసరికి మీకు 18 months వరకు మాత్రమే వ్యాలిడిటీ అయితే ఉంటుందంటే మీకు అరౌండ్ ఒక 1.5 year వరకు మాత్రమే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ అండ్ ఛార్జెస్, ఈ కార్డ్ యూస్ చేసుకుని స్పెండ్ చేశారు, స్పెండ్ చేసిన తర్వాత దాన్ని మీరు రీపేమెంట్ చేయకుండా ఓన్లీ మినిమం డ్యూ కనుక మీరు పే చేశారనుకోండి 3.5% పర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అదే కనుక మనం యాన్యువల్ కన్వర్ట్ చేసుకుంటే 42% పర్ యానం కింద అయితే ఉంటుంది. ఎవ్రీ వీడియోలో చెప్పే విధంగానే ఎప్పుడైనా సరే మీరు మినిమం డ్యూ అయితే అసలుగా కట్టకండి, టోటల్ బిల్ అయితే పే చేసాకైతే ట్రై చేయండి. మీరు ఎక్కువ యూపీఐ పేమెంట్ చేస్తాం మేము అనుకోని అండ్ దాంతో పాటుగా మేము మా శాలరీ పడ్డ రోజునే ఎక్కువ మేము షాపింగ్ కానీ ఏదైనా సరే అదే రోజు తీసుకుంటా మేము మినిమం 15,000 రూపీస్ వరకు అయితే మేము స్పెండ్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా లాంజ్ యాక్సెస్ కావాలి అండ్ ఫారెక్స్ మార్కప్ చాలా తక్కువ ఉండాలి అండ్ మాకు కొంచెం క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ రావాలనుకుంటే మాత్రం మీరు ఫిజికల్ కార్డ్కి అయితే వెళ్ళిపోండి. మేము తక్కువ వచ్చినా పర్లేదు, మాకు ఎలాంటి ఫీజు అయితే ఉండకూడదు, మాకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ లెక్క కావాలి, నా కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారో వాళ్ళు మాత్రం వర్చువల్ కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా ఈ కార్డ్ గురించి తెలుసుకున్నారు కదా, మీకు ఈ కార్డ్ ఎలా అనిపించింది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ కార్డ్ లో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఇంకేమైనా ఈ కార్డ్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మీరు ఈ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డ్ ఒకటే కాకుండా మీరు వేరే ఏ కార్డ్ రివ్యూ కనుక తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే శాలరీసే క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఇదైతే డీసెంట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం బేస్ రివార్డ్ రేట్ ని కొంచెం పెంచుంటే బాగుండేది నా ఫీలింగ్ అనమాట. ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను అనమాట. కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకుండా. కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ డిస్లైక్ చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇంకా మీకు వేరే ఇతర ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను అనమాట. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.